తనపై పెట్టిన కేసులపై హైకోర్టుని ఆశ్రయించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపారన్నారు. తన అరెస్ట్, జైలుకి పంపించిన విధానంపై న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పారు. కస్టోడియల్ టార్చర్ పైన కూడా కోర్టుని ఆశ్రయించబోతున్నట్టుగా తెలిపారు అంబటి. నా కారులు దహనం చేసిన వాళ్ళు, నా ఇంటికి నిప్పండించిన వాళ్ళు సింపుల్గా వెళ్ళిపోయారు అంతే. ఇది చట్టం ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వదిలేస్తేలాగా ఇవాళ నాకు జరిగింది, రేపు మరొక జరిగింది. దీని మీద కూడా లీగల్గా యాక్షన్కి గౌరవ హైకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మొదటి అడుగు ద్వేషం, రెండో అడుగు అది వెయ్యబోతున్నాం. 2-3 రోజుల్లోనే దానికి కూడా పేపర్స్ తయారవుతున్నాయి. మూడో అంశం ఏమిటంటే, నన్ను 31వ తారీఖున రాత్రి 10:20కి తీసుకువెళ్ళిన తర్వాత 2:30కి నన్ను లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? బాత్రూమ్ కూడా దానిలోనే ఉంది, మంచినీళ్ళ బాటిల్ కూడా దానిలో ఇచ్చి. ఎందుకు తీసుకొచ్చారు? ఫిజికల్గా హెరాస్ చేయాలని తీసుకొచ్చారు, హెరాస్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య. కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయ పోరాటం చేయబోతున్నాము.